సెలబ్రిటీలను చూడగానే ముఖ్యంగా సినీ నటీనటులు కనిపిస్తే వారితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. కెమెరామెన్లు అయితే వారి వైపు దూసుకుపోతారు. అయితే కొందరు సెలబ్రిటీలు అభిమానులతో సెల్ఫీలు దిగుతుంటారు. మరికొందరు వారి నుంచి తప్పించుకుని వేగంగా వెళ్లిపోతారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక ఫోటోగ్రాఫర్స్ అయితే వెంటపడి మరి సెలబ్రిటీలను ఫోటో తీస్తుంటారు. వీటిలో నటి తాప్సీ ఏ కోవకి చెందిన నటినో తెలుసా? మొదట్లో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో కథానాయికగా నటించి పేరు డబ్బు గడించిన నటి తాప్సీ. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో దక్షిణాది చిత్రాలపై చిన్న చూపు చూపడం మొదలుపెట్టారు. ముఖ్యంగా తెలుగు దర్శకులు హీరోయిన్ల బొడ్డు నడుము ఎక్కువగా చూపిస్తుంటారని ఆరోపణలు చేసి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత మాట మార్చి తానలా అనలేదంటూ రాగాలు తీశారనుకోండి. కాగా ఇటీవల ఒక భేటీలో ఫోటోగ్రాఫర్లతో గొడవ గురించి స్పందిస్తూ నేను సెలబ్రిటీని అయితే పబ్లిక్ ప్రాపర్టీని కాదు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. దీనిపై నాకు పూర్తి క్లారిటీ ఉంది. నాకు ఎవరైనా అరిస్తే ఊరుకోను. వెంటనే తిరిగి సమాధానం ఇచ్చేస్తాను. కెమెరాలతో నా పైకి దూసుకురావడం, ఫిజికల్ గా హ్యాండిల్ చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఇబ్బంది ఎదురైనప్పుడు తెర వెనుక లేదా ముందు స్త్రీలు లేదంటే లేదు అంతే. నేను మొదట అమ్మాయిని, ఆ తర్వాతనే నటిని. నేను ఇలా చెప్పడం వల్ల ఈ వృత్తికి తగిన వ్యక్తిని కాదని భావించవచ్చు. అయితే నటన నాకు నచ్చిన వృత్తి అని నటి తాప్సీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.